థ్యాంక్స్ రా జాబ్ ఇప్పించినందుకు. రే మిస్ యూరా. ఆవలి ఇంత ట్రావెల్ అవుతోందా? నమస్తే సార్. ఏంటిది? రిపోర్ట్స్ అన్నీ అన్యూజువల్గా ఉన్నాయి. ఒక సాధారణ ఆవలింతకి ఇన్ని చేంజెస్ వస్తాయి డాక్టర్? ఇది సాధారణ ఆవలింత కాదు. చూడండి, 2008లో సౌత్ కొరియాలో షివు అనే అమ్మాయి ఒక రోజుకి 3 సార్లు ఆవలించేది. 3 సార్లు ఆవలిస్తే ఏం సమస్య వస్తాయి డాక్టర్? ఇది చూడండి. తన ఆవలింత వల్ల హోటల్లోని థింగ్స్ అన్ని ఏ విధంగా ఎగిరిపోతున్నాయో చూడండి. దిస్ ఈస్ అన్బిలీవబుల్. అదే అమ్మాయి ఇంకో రోజు ఆవలించడానికి ముందు ఏం చేస్తుందో చూడండి. తన కళ్ళు చూడండి, ఒకలా చేస్తుంది కదా. కనుబొమ్మలు ఎగరేస్తుందా? ఆ ముక్కు చూడండి, నోరు ఒకవైపు లాగుతుంది చూసారా? ఇవన్నీ అయిన తర్వాతే సమస్య మొదలవుతుంది. డాక్టర్ అడ్మిట్ అవ్వాలా? ఆపరేషన్ ఏమైనా చేయాలంటారా? ఈయన డాక్టర్ మహేంద్ర ఈ ఆవలింతల గురించి పెద్ద లెవెల్లో రీసెర్చ్ చేస్తున్నారు. డాక్టర్ ఎనీ ప్రాబ్లం? యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ధైర్యంగా వెళ్ళండి, నథింగ్ టు వరీ. థ్యాంక్ యూ డాక్టర్. ఇంకేదో అనుకొని కంగారు పడ్డాను. అమ్మకి చెప్తాను. థ్యాంక్ యూ డాక్టర్, వస్తాను. ఆ అమ్మాయికి ఈ ప్రాబ్లం క్యూర్ అయిందా డాక్టర్? అన్ఫార్చునేట్లీ ఆ అమ్మాయి ఈ ప్రాబ్లం వచ్చిన కొద్ది రోజులకే చనిపోయింది.